వెల్కమ్ టు బేరీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మోడల్ ఎంసెట్ నీట్ పరీక్ష కరపత్రాల ఆవిష్కరణ. బాల్యమిత్రుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత. 10వ తరగతి విద్యార్థులు పరీక్ష కేంద్రంలో ప్రశ్న పత్రాలు అయ్యాయని ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ముగించాల్సిన పరీక్ష సమయం మధ్యాహ్నం 2:30 గంటల దాకా కొనసాగడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బార్ల పాఠశాలలో 10వ తరగతి పరీక్ష కేంద్రంలో తప్పు జరిగిందని జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ స్వయంగా తెలిపారు. మంచిర్యాలలో 9 పరీక్ష కేంద్రాలలో ట్రంక్పేటలో పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు సంబంధిత అధికారులు తీసుకొచ్చారని, ఒక కేంద్రంలో మాత్రమే రేపటి పరీక్ష సెకండ్ లాంగ్వేజ్ ప్రశ్న పత్రాలు ఉండటం గమనించిన అధికారులు వెంటనే జిల్లా పాలనాధికారికి సమాచారం ఇవ్వడంతో ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకుని ఈ రోజు జరగాల్సిన తెలుగు పరీక్ష పత్రాన్ని విద్యార్థులకు అందించేందుకు 2 గంటల ఆలస్యమైందని తెలిపారు. విద్యార్థులకు మరో 2 గంటలు అదనంగా సమయంతో స్నాక్స్ అందించి రాత పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ రోజు జరగాల్సిన ప్రశ్న పత్రంకు బదులు మరుసటి రోజు ప్రశ్న పత్రం బాధ్యులను గుర్తించామని, వెంటనే సస్పెండ్ కు ఆదేశాలు జారీ చేసినట్లు మంచిర్యాల జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్ తెలిపారు. మోడల్ ఎంసెట్ నీట్ పరీక్ష కరపత్రాల ఆవిష్కరణ. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడుతూ, తెలుగునాడు విద్యార్థి సమైక్య టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం ఉచిత నమూనా ఎంసెట్ నీట్ పరీక్షను వీఆర్కే అకాడమీలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వీఆర్కే అకాడమీలో నిర్వహించడం జరుగుతుందని, దానికి సంబంధించిన కరపత్రాలను టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు, ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జలిగామ శ్రీకాంత్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. విద్యారంగ సమస్యల సాధన కోసం పోరాటాలు చేయడమే కాకుండా విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహనను కల్పించడం కోసం నిర్వహించడం జరుగుతుందని, పరీక్ష అనంతరం ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం 100 నిమిషాలు 100 షార్ట్కట్స్ అనే కార్యక్రమాన్ని గణిత అధ్యాపకులు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు జాలిగామ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్ష విధానానికి ఎంసెట్ నీట్ పోటీ పరీక్షల విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుందని, మంచి ర్యాంక్ సాధిస్తేనే మంచి కళాశాలలో ఇంజనీరింగ్, మెడిసిన్ పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని, ఈ పరీక్షలు రాయడం ద్వారా విద్యార్థులకు ప్రశ్నాపత్రంపైన అవగాహన ఏర్పడుతుందని అన్నారు. పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈ నమూనా మోడల్ పరీక్ష నిర్వహిస్తున్నాము. మరి ఇంటర్మీడియట్, బైపీసీ, ఎంపీసీ కోర్సులు పూర్తి చేసుకున్న వాళ్ళు మరి జాతీయ స్థాయి అర్హత పరీక్షలైనటువంటి నీట్ కానీ, ఈరోజు ఐఐటి కానీ, ఎంసెట్ లో ఉన్నటువంటి అగ్రికల్చర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీకి మరి వాళ్ళు పోటీ పడతా ఉంటారు. మరి ఇంటర్మీడియట్ పరీక్ష విధానానికి మరి ఎంసెట్ లాంటి రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ స్థాయి ఎంట్రన్స్ విధానాలకు ఎంతో వ్యత్యాసం ఉంటుంది. కానీ ఆ విషయం చాలా మంది విద్యార్థులకు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ పరీక్షను మరి నిర్వహించడానికి గల కారణం వాళ్ళ భయాన్ని, వాళ్ళ అపోహలను విడనాడాలి, వారికి పూర్తి అవగాహన అనేటువంటి కల్పించడం కోసము
మరి ప్రముఖ గణిత శాస్త్ర అధ్యాపకులు, మరి భారతదేశంలో మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్షట్పేట మండలాల్లో నిన్న కురిసిన అకాల వర్షంతో మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆందోళన చెందుతున్న అన్నదాతలు మంచిర్యాల జిల్లా లక్షట్పేట, దండేపల్లి మండలాలలో చిరు జల్లులతో మొదలైన వర్షం వడగళ్లతో తీవ్రంగా రాత్రి వరకు కురిసింది. ఈ వడగళ్లతో కూడిన వర్షంతో రైతులకు అపార నష్టం సంభవించింది. లింగాపూర్ గ్రామంలోని లాల్ నాయక్ అనే రైతుకు చెందినటువంటి 5 ఎకరాలు వేసిన మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టమైంది. చివరి దశలో ఉన్న వరి పంట అక్కడక్కడ పాక్షికంగా నేల కొరికి వడ్లు రాలిపోయాయి. అదేవిధంగా పొట్ట దశలో ఉన్న వరికి కూడా నష్టం, దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇన్ని రోజుల వరకు కడెం ప్రాజెక్టు నీరు సరిగా రాకపోతే కరెంటు మోటార్ సహాయంతో కష్టంతో పంటను పండించిన చేతికి వచ్చే పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ప్రభుత్వ అధికారులు పంటను పరిశీలించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దండేపల్లి మండల వ్యవసాయ అధికారి పంటలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసి రైతులకు నష్టపరిహారం వచ్చేటట్లు చూస్తామని హామీ ఇచ్చారు. ఓపెన్ చేయండి, తెంపండి, లేకుంటే తెంపిద్దాన్ని ఓపెన్ చేయి. అది తినాలి భయ్. మన ఇక్కడ తాళపెట్టులు మొత్తంలో ఇది టాప్ సార్. ఇది ఎక్కువ ఉంది. ఇది కొంచెం లేట్ వేయడం జరిగింది. ఇంతకుముందు ఇక్కడ కాటన్ వేసి ఉంది. బాల్యమిత్రుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇటీవల మరణించడంతో తమ మిత్రులందరూ కలిసి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి తన బాల్యమిత్రుడు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే సూర్యాపేటలోని కొమటికుంటకు చెందిన పిట్టల యుగేందర్ గత 6 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించాడు. దీంతో తమ బాల్యమిత్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలో 2001-2002 బ్యాచ్ 10వ తరగతికి చెందిన స్నేహితులు దశదిన కర్మ సందర్భంగా పిట్టల యుగేందర్ కుటుంబ సభ్యులకు 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ తమ బాల్యమిత్రుడు పిట్టల యుగేందర్ మరణం బాల్యమిత్రులందరికీ ఎంతో దుఃఖాన్ని మిగిల్చిందని అన్నారు. భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. స్నేహితుల ద్వారా సేకరించిన ఆర్థిక సహాయాన్ని అందించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగరబోయిన యుగేందర్, ఎం నాగరాజు, హరికృష్ణ, శంకరాచారి, ఆలగడప లక్ష్మణ్, సతీష్, ఎం వినయ్, ఏలుగురి కిరణ్, వెంకటాచారి, సరిత, జ్యోతి, పి శేఖర్, జావేద్, రాంబాబు, నేమనందం సైదులు, పంతంగి సాలయ్య, వెంకన్న, కనకతార, ఎం శ్రావ్య, భవానీ, సరిత, జి పాపయ్య, మస్కుద్, జి వెంకన్న, లింగరాజు, ఎన్డి అప్సార్, వై సురేష్ తదితరులు పాల్గొన్నారు.